గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. శ్రీనివాసరావు గారికి స్టేజ్ అలంకరించుకోవచ్చు. మా స్కూల్కి హెడ్ మాస్టర్గా మనం ఉన్న బ్యాచ్లో హెడ్ మాస్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ గారు వచ్చి స్టేజ్ అలంకరించుకుంటున్నాం. అలాగే వెంకటేశ్వర్లు గారు,
మనందరికీ వెనక ఉండి మనందరినీ ప్రోత్సహించినటువంటి డ్రాయింగ్ మాస్టర్ గారిని, మనందరికీ హిందీ అనేది పరిచయం చేసినటువంటి హిందీ మేడం గారిని, షెఫ్ గారిని, ఫ్రెండ్స్ లాస్ట్ సండే అరౌండ్ 6:30 ఆ టైంలో సాయి వీరిద్దరు ఫోన్ చేసి నాకు ఇలా మనం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుందామని ఫోన్ చేశారు. నేను అప్పుడు చాలా ఆనందపడ్డాను. వెంటనే నేను వెంకటకృష్ణకు ఫోన్ చేసి, వెంకటకృష్ణ చైతన్యకు ఫోన్ చేసి మన ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేయమని చెప్పాను. వాళ్ళిద్దరూ చాలా చొరవ తీసుకొని, వెంకటకృష్ణ, సాయి, పీర్ అహ్మద్ చొరవ తీసుకొని అందరినీ పిలిచి ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు. సార్లు కూడా పిలిచినందుకు వెంటనే వచ్చాను. థ్యాంక్స్ సార్. సో లెట్స్ స్టార్ట్ అప్. ఆ రోజుల్లో ఈ పాఠశాలలో పనిచేసినటువంటి ఆ యొక్క రోజుల్ని ఈ రోజున మేము మీ అందరి అభిమానంతో గత స్మృతిగా మేము మలుచుకుంటూ తలుచుకుంటూ కార్యక్రమాన్ని చాకౌట్ చేసినటువంటి పీర్ అహ్మద్, రాజకుమార్, వెంకటకృష్ణ, తర్వాత సాయి, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మంచి ప్రోగ్రామ్ని చాకౌట్ చేయడం జరిగింది. నర్సాపురం చరిత్రలోనే మీరు చాలా ఒక తొలి పుస్తకంలో తొలి అధ్యాయంగా మీరు ప్రారంభించారు. ముందు ఇలాంటి మంచిగా జరిగి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల అందరూ వచ్చాం. చూడండి పాపం మేడం గారు, సారు ఎప్పుడో దూరం నుంచి, మేము అంటే మిగతా వాళ్ళంతా భద్రాచలం ఉన్నాం, కానీ సారు మేడం గారు కూడా ఎప్పుడో దూరం నుంచి ఎన్నో పనులు ఆఫ్ చేసుకుని వచ్చారంటే ఇట్లాంటి అకేషన్ వల్ల రావడం జరుగుతుంది. దానివల్ల మాకు కూడా అయ్యో మన స్టూడెంట్స్ ఇంత ఆత్మీయతోటి నిన్న బాబు మంచి ఎండలో వచ్చారు. భోజనం చేశారంటే అన్నాను నేను, ఒక్క 10 నిమిషాలు ఉన్నాను అన్న భోజనం అయిపోతుంది, భోజనం చేశారంటే మా మేడం గారు కూడా భోజనం చేశారంటే అన్న కూడా వాళ్ళు ఏదంటే ఇది వచ్చాము అందరూ వచ్చేసారు. చాలా బాగా వేసింది, ఏం తీసుకెళ్ళిపోయారు అనిపించింది. అంటే ఇంత ఎండలో వచ్చారన్నమాట, పడుకున్నాను అన్నమాట నేను అప్పుడు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో వచ్చారు. అంటే ఆ యొక్క గురుభావం, తర్వాత ఆత్మీయత నిజంగా అది వెలకట్టలేనటువంటిది. మనం ఎంత చెప్పుకున్నా కూడా అది లోటుగానే అనిపిస్తుంది. అంచేత చాలా గొప్పది అనుభూతి. కాబట్టి మీ అందరికి కూడా ముందుగా లక్ష్మణ గారిని మీ అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ అకేషన్ ఉద్దేశించి మాట్లాడవలసిగా కోరుతున్నాను. మొట్టమొదట ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎలా స్టార్ట్ చేశారో, క్లాసు కానీ ప్రసంగం కానీ మొట్టమొదట ఆ సీరియస్నెస్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్ని విషయాలు వినటానికి, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, దాన్ని ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే సీరియస్నెస్ ఉంటుంది. కానీ ప్రతి మనిషి ఎవరు కూడా సీరియస్గా ఉండాలని కోరుకుంటారు. అందులో భాగంగా ఇప్పుడు శ్రీనివాస్ గారు చాలా చెప్పారు. ఈ కార్యక్రమం ఈ స్కూల్లో వాస్తవానికి మనం గమనించినట్లయితే నర్సాపురం పాఠశాలలో ఏ అకేషన్ చేయాలి అన్నా అది కొత్తదనంతో రూపకల్పన చేసుకుంటుంది. మనం ప్రతి సంవత్సరం ఇక్కడ మీరు చదివినప్పుడు కూడా గమనిస్తే ఒక జనవరి 26 కానీ ఒక ఆగస్టు 15 కానీ మనం చూస్తే ఎక్కడో రెడ్ ఫోర్ట్ మీద ఎగిరేదో, లేకపోతే ఎక్కడో ఒక ప్రభుత్వ కార్యాలయం మీద ఎగిరేదో, ప్రతి పాఠశాలలోనూ ఎగిరే జెండా కన్నా ఇక్కడ మనకి ఒక పండగ వాతావరణమే ఉంటుంది.
ఉపాధ్యాయులందరూ కూడా అదే రకంగా వచ్చేవాళ్ళు, స్పీచెస్ అలాగే ఉండేవి. మీ బ్యాచ్లో రాగానే ఎవరన్నా మాట్లాడటానికి ముందుకు వచ్చేవాళ్ళు. ఇక 2-3 పేర్లు మనం చెప్పినా కూడా ప్రసాద్ గారు ఒకడు కొంచెం కలర్ఫుల్గా కనిపించేవాళ్ళు. అప్పటి నుంచి అప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. జారీ ఒకటి వచ్చేవాడు. రైట్, కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఇలాగా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట కటుకూరు వెంకటేశ్వరరావు సాయి నాకు తరచూ ప్రదర్శనలో కనిపిస్తుండేవాళ్ళు. కనిపిస్తున్నప్పుడల్లా ఏం చేస్తారని కామన్గా మేము జనరల్గా అడుగుతాం. మా దగ్గర చదువుకునే పిల్లలందరినీ కూడా ఎక్కడ ఉన్నాం ఏంటి అని అడుగుతాం. అలాగే క్యాజువల్గా అడుగుతుండే 2-3 సార్లు కలిసినా కూడా ఇదే మాట వచ్చేది నా దగ్గర నుంచి. ఎందుకంటే మొదటిసారి కలిసి మేము మర్చిపోతాం, రెండోసారి ఈ మధ్య చాలామంది కలవడం జరుగుతుంది. ఏమైనా ఉద్యోగంలో మార్పులు పెరిగినా కూడా టెంపరీ చేస్తుంటే డెఫినెట్గా మారుతాం. ఏమైనా మారినా, ఏమైనా స్థితిగతులు పెరిగినా ఇలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు క్యాజువల్ ఒకసారి అడగడం జరిగింది, అందరూ ఒకసారి కలిస్తే ఎలా ఉంటుంది సార్ ఏంటని. కలిస్తే మరి చాలా బాగుంటుంది, మరి దానికి కావాల్సిన ఏర్పాటు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరేమో ఇక్కడ ఊళ్ళో ఉన్నారు, పైగా మీరేమో చాలా చిన్న ఉద్యోగాలు. మరి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే దీనికి ఆర్థిక శ్రమంతో కూడించి ప్లస్ వీళ్ళందరూ కనీసం వీళ్ళందరూ అడ్రస్లు గ్యాదర్ చేయాలి. చేసిన తర్వాత దానికి గతంలో వాళ్ళు ఉత్తరాలు రాయలేదు కాబట్టి కనీసం ఫోన్ చేయాలి. ఫోన్ చేసిన తర్వాత 2-3 విషయాలు మాట్లాడాలి, వివరాలని చెప్పాలి. వివరాలు చెప్పిన తర్వాత మళ్ళీ ఏ డేట్ మనం కలుస్తున్నామని మళ్ళీ ఇంకోసారి చెప్పాలి. ఆ డేట్కి వాళ్ళకి లభ్యత అవుతుందా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. కానీ మీలో కాస్త చురుకైన వాడు ఎనకాల కనుక యాక్టివిటీ నడిపితే చాలా ఈజీగా ఉంటుందంటే క్రాంతిగా ఉంటారు సార్ మాకు ఏమన్నా. ఇక మరి వాడు ఏం చేస్తున్నాడు ఏంటో అప్పుడు తెలిసింది. అప్పటివరకు క్లాస్ గుర్తురాలా నాకు వాడు ఏం చేస్తున్నారన్న విషయం కూడా ఉంది. ఇక చెప్పిన తర్వాత మరి అలాంటి వాడు అయితే వెనకాలంటే పని సులువుగా ఉంటుందని చెప్పిన సమయం జరిగింది. ఆ తర్వాత ఒక రూపకల్పన అనేది చేసి ఒక రోజు మేము నిర్ణయించుకుని వస్తామని చెప్పి వెంకటేశ్వరరావు, సాయి, నానా వెంకటకృష్ణ మరి దీన్ని ఫోన్లో మాట్లాడి వాళ్ళ రోజు వస్తాం సార్ అని చెప్పి అలా అప్పటికి క్రాంతి గారు 2-3 సార్లు ఫోన్ చేసేవాళ్ళే కానీ మరి ఎందుకు వస్తుంది ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడడం సాధ్యపడాలి. ఆ విధంగా ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం ఎప్పుడైతే మాత్రం ఖచ్చితంగా వస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేశాం. అలా అనుగుణంగానే ఈరోజు మనకి వేదిక నిండుగా కనిపించింది. శాస్త్రి గారు కూడా వస్తారని నేను ఊహించాను. కాకపోతే మరి ఆయనకి కమ్యూనికేషన్ ఎలా వెళ్ళలేదన్న సంగతి నాకు ఇప్పుడు వచ్చాక తెలియదు. మరి ఈ విధంగా చూసినట్లయితే ఎక్కడ నరసాపురం, ఎక్కడ హైదరాబాద్ ఫోన్ చేసి 4 రోజులు అయింది. 1వ తారీఖు ప్రోగ్రామ్ ఉంటారు, మీరు అందరూ ఎట్లా పడతారంటే అంతా బ్యాచ్ తయారు చేసుకుంటాం సార్, అదంతా కూడా మొత్తం నెట్వర్క్ నడిపిస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఎంత కాగితం అంటే ఈ స్కూల్కి ఏం చరిత్ర అంటే జిల్లాలో 1,33,00,000తో కట్టిన స్కూల్ ఎక్కడా లేదు జిల్లాలో, దాంది. కానీ అంతకంటే గొప్ప విషయం ఏంటి తెలుసా, 1,30,00,000-33,00,000 పెట్టి కట్టిన వాళ్ళకి రాని ఐడియా 2001 బ్యాచ్కి రావాలి. ఏంటి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి. దానికి ముందు మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ రావాలి. ఇక్కడ చదువుకున్న ఫారెన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు, ఎక్కడ పోయిన వాళ్ళకి కూడా రాని ఐడియా అసలు మీకు వచ్చి మీరు చేయాలి అని చెప్పేసి మీరు అనుకుని చేయడానికి మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. అయితే ఈ కార్యక్రమంలో ఒకటి ప్రపంచ శ్రామిక దినోత్సవం, ఇంకా రెండోది ఏంటి ప్రపంచ నవ్వుల దినోత్సవం. ఎంత మంచి రోజున మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అందులోనే అసలు మీ మెంటాలిటీ అసలు ఎంత హ్యాపీయెస్ట్ ఫెలోస్ గారు, అసలు మీరు మామూలు మనుషులు. అసలు నేను ఎంత చెప్పినా కూడా ఇన్ని మాట్లాడినా ఎంత చేసినా మా తక్కువ మీరు చేసినాను. అది ఫస్ట్. ఇంకోటి ఏంటంటే జీవితంలో చాలా మంచి అభివృద్ధిని సాధిస్తున్నారు. అమ్మాయిలు కూర్చొని అందరికీ తెలియదు ఇక్కడ ఉన్నారు. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఉపాధ్యాయులకి మీరు జీవితంలో ఏదైనా అచీవ్మెంట్ సాధిస్తే అది మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా ఉపాధ్యాయులకి ఉంటుంది. ఎందుకు చెప్పుకుంటాం, అక్కడ పోయి చెప్పుకునేది ఉపాధ్యాయులకే ఉంటుంది. తల్లిదండ్రులు ఏమంటే మావిడ ఏంటంటే ఏదో వాడి కింద కట్టు వాళ్ళకు ఉంటుంది బాధ. మంచి చేస్తానో చెప్పుకుంటా మాకు ఏదైనా చెప్పాలా. వాడు పడిపోయిందంటే చెడిపోయిందంటే టీచర్ వాళ్ళు, వాడు బాగుపడిందంటే కూడా టీచర్ వాళ్ళు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఓన్లీ టీచర్. అందుకనే టీచర్ అనేది తీసుకొని చెప్పుకునే దానికి అవకాశం కల్పించే మీలాంటి విద్యార్థులు ఉన్నంత వరకు ఉపాధ్యాయులకి గౌరవం మర్యాద ఉంటాయి. ముఖ్యంగా కార్మికుడైనా కర్షకుడైనా ఒక ఉద్యోగస్తుడైనా అంటే కార్మిక వర్గంలో శ్రామిక వర్గం, హోదా వర్గం, 2 వర్గాలు. కార్మికుడు అంటే ఇక్కడైనా కార్మికుడే, ఇన్ఫోసిస్లో చేసేవాడు కూడా కార్మికుడు. కానీ అదొక స్టేటస్ సింబల్గా ఉంటుంది. కష్టపడి పనిచేస్తుంది, ఒక మెకానిక్గా పనిచేస్తుంది, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్. అది అక్కడ ఒక మెకానిక్ జీవితం గడుపుతున్నా, ఒక ఇన్ఫోసిస్లోనో ఇస్రోలోనో జాబ్ చేస్తున్నా, ఐకాడలో అదేవిధంగా ఒక వ్యవసాయం చేస్తున్నా, ఇవన్నీ కూడా ప్రతి మనిషి జీవన విధానంలో ఒక భాగం మాత్రం. ఆటోడ్రైవర్గా ఉన్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ చిన్నప్పుడు ఏమీ లేదు. ఒకడు ఎన్టీవీలో రిపోర్టర్గా ఉన్నాడు, అదే ఒక అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, ఒకడు ఇస్రోలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు, ఒక అమ్మాయి గృహిణిగా ఉంది, ఒక అమ్మాయి ఏమో ఏదో జాబ్ చేస్తుంది. క్వాలిఫికేషన్స్ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, మన యొక్క పరిస్థితులు, మన యొక్క జీవన విధానాన్ని బట్టి ఇవన్నీ కూడా ఏర్పడుతుంది. లేకపోతే పొజిషన్స్ అంటే వర్క్ పొజిషన్స్ కానీ ఏవి కూడా అడ్డు రాకూడదు. అది మెయిన్ కాన్సెప్ట్ తోటి ఇంకా సమాజానికి అందరూ ముఖ్యమే, ఒక కార్మికుడు ముఖ్యం. అదేవిధంగా ఈ యొక్క వేడుకకి రాలేకపోయినటువంటి ఆ యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడు కూడా మన టీచర్స్ చెప్పారు, నర్సాపురం చరిత్రలో ఈ పాఠశాలలో ఎప్పుడు కూడాను జరగనటువంటిది చిత్రం విచిత్రం ఏదైనా అనుకోండి. ఇది ఈ విధంగా ఈ 10వ తరగతి చదివి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత కలుసుకుందామనేటువంటి ఆలోచన రావడం అనేటువంటిది, దాన్ని ఆచరణలో పెట్టడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి దీనికి ఆచరణలో పెట్టడం అనేటువంటిది కష్టమైనటువంటిది. ఆలోచన రావడం తేలిక. ఎప్పుడైనా ఏ పనైనా ఇది చేద్దామనుకోవటం, చేద్దామంటాం తేలిక, నోటి మాట. కానీ ఏదైనా బరువు మోయటం కష్టం. ఇంతమంది కూడాను ఆలోచించుకొని ఒక కార్యాచరణ అనేటువంటిది రూపొందించి దాన్ని అందరినీ కలుసుకోవడం అనేటువంటి గొప్ప విషయం. ఇవాళ వాతావరణం ఎట్లా ఉందంటే 10వ తరగతి ఈ యొక్క వెళ్ళిపోయేటప్పుడు అంతా అయిపోయి ఎగ్జామ్స్ వెళ్ళిపోయేటప్పుడు ఫంక్షన్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత రోజు కలిసినటువంటి ఆ వాతావరణం చక్కగా మళ్ళీ అందరూ కలిసి అందరినీ టీచర్స్ని కలుసుకోవడం అనేటువంటిది చాలా సంతోషమైన విషయం. కాకపోతే ఏంటి తేడాతోటి మళ్ళీ పిల్లలతో చక్కగా వచ్చి అవపడటం అనేటువంటిది. ఆ తర్వాత ఆ రోజు జరిగినటువంటి ఇటువంటి విషయంలో కూడా ఒకరికొకళ్ళు సహకరించుకునేటట్టుగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి కానివ్వండి, లేదా మాట సహాయం కానీ, ఏదైనా ఏ విషయానికి వచ్చినా కానీ ప్రతి విషయంలో ఒకళ్ళకొకళ్ళు సహకరించుకునేటట్టుగా ఉండాలి. ఇంతమంది కూడా ఒకళ్ళు సహాయం చేసుకునే విధంగా ఉండాలి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా. సాయి ఫస్ట్ ఫోన్ చేశారు. అయితే నాకైతే ఫస్ట్ నుంచి కూడా ఇంటి పేరుతో సహా పిలవడం అలవాటు కదా, మీ అందరికి తెలుసు కదా. తర్వాత ఆయన వెంకటకృష్ణ చేశాడంటే ఎవరు ఆలా వెంకటకృష్ణ అన్నారు. మీ అందరి పేర్లు కూడా నాకు ఎక్కువ శాతం ఇంటి పేరుతో సహా. ఈ అనుష ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఇంటి పేరు చెప్తే గుర్తుపడతానమ్మా అంటే, నేను మేడం సింహాద్రి, నువ్వైతే గుర్తులేమ్మా. అట్లా ఎవరిదైనా ఎక్కువ శాతం
మన శ్రీనిగాడు ఉన్నాడు అనుకో వాడు పెద్దోడు అనే అలవాటు ఏరా వాడు పెద్దోడు చిన్నోడు ఇంకోడు ఉన్నాడు కదా నాకు పెద్దోడు ఒకడు చిన్నోడు ఒకడు కదా బాగా ఆనందం అనిపించింది. ఇందులో ప్రతి ఒక్కళ్ళు గుర్తే ఉన్నారు, కాకపోతే నన్ను గుర్తుపట్టారా అని నిజంగా మరి అంత గుర్తు అనిపించట్లేదు. ఎందుకంటే మేము ఇలాగే ఉంటాము, మాట కాంట ఒళ్ళు వస్తుంది, అది వేరే. మీరైతే ఫేస్లు మారుతాయి కదా కొద్దిగా. వీళ్ళట ఈ మధ్య మిస్టర్ పర్ఫెక్టారా మిస్టర్ చూసి అయితే మీరు అంతకుముందు ఆ సినిమా చూడలేదా? మరి ఇంకో సినిమాలో కూడా ఉంది కదా ఇది, ఈ పాటికి ఇప్పుడు డాన్స్ అయ్యేవాడు కదా. మీరు ఎప్పుడు కూడా ఇలాగే మంచిగా కలిసిమెలిసి ఉండాలి, మీరందరూ మంచిగా వదిలేకి రావాలి. అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఈరోజు ఇలా కలుసుకుంటామని మళ్ళీ నా లైఫ్లో ఇంతమంది నేను ఒకేసారి చూస్తానని అనుకుంటున్నాను. నాకు ఈరోజు నా లైఫ్లో కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏవైనా కొన్ని ఉంటాయి అంటే కొన్ని రోజులు ఉంటాయి, అందులో ఇది ఒకటి. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 9th క్లాస్ ఇక్కడ చదువుకున్నాను, నెక్స్ట్ 10th ఇక్కడ చదువుకోలేదు. నెక్స్ట్ నేను మధ్యలో నా చదువు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను భద్రాచలంలో ఉంటున్నాను. నేను మధ్యలో డ్రాప్ అవుతూ చదువుతూ అలా 2-3 సార్లు డ్రాప్ అయ్యి 2-3 సార్లు మళ్ళీ చదివాను. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని టీటీసీ కంప్లీట్ అయ్యి నేను భద్రాచలంలో రూపా హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నేను రీసెంట్గా ఈ సెప్టెంబర్ నుంచి అక్కడ ఆ స్కూల్లో పనిచేస్తున్నాను. నేను సెప్టెంబర్లో అక్కడ జాయిన్